తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికలు ముగిసాయి. క్యాంపులు కూడా అయిపోయాయి. మరి కాసేపట్లోనే చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉండబోతోంది. ఇప్పటికే కార్పొరేషన్, మున్సిపాలిటీ హాల్ అన్ని కూడా ముస్తాబయ్యాయి. అక్కడికి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేరుకున్నారు. ఉత్కంఠ కొనసాగుతోంది. సుమారుగా 30కి పైగా స్థానాల్లో హంగు కొనసాగుతోంది. క్రిస్టల్ క్లియర్ మెజారిటీతో పలు స్థానాల్ని కాంగ్రెస్ అత్యధిక స్థానంగా దక్కించుకుంది. బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. బీజేపీ ఇంతవరకు ఒక్క స్థానంలో కూడా క్లియర్ మెజారిటీతో అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ దక్కించుకోలేకపోయింది. కరీంనగర్లో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పుడు 116 మున్సిపాలిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. మరొక బ్రేకింగ్ వస్తోంది. తొర్రూరుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో తొర్రూరులో హైటెన్షన్ వాతావరణం ఉంది. తొర్రూరులో మొత్తంగా అక్కడ 16 వార్డులుంటే 9 మ్యాజిక్ ఫిగర్ దక్కితే ఆ పార్టీ అక్కడ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 9 గెలిచింది, కాంగ్రెస్ కేవలం 6 గెలిచింది. అయినప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. సో ఈ ఉత్కంఠలో పెద్ద ఎత్తున హైటెన్షన్ ఏంటంటే 2 చోట్ల అక్కడ ఎక్స్-అఫీషియో ఓట్లున్నాయి, 2 ఎక్స్-అఫీషియో ఓట్లున్నాయి. 7+2 అక్కడ కూడా 9 వస్తోంది. అంటే యశస్విని రెడ్డి, ఆ తర్వాత మరోవైపుగా కడియం కావ్య ఇద్దరు కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటే కనుక ఎక్స్-అఫీషియో ఓటర్లుగా 9+9 బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉత్కంఠ రేపుతోంది. కాబట్టి అక్కడ హై టెన్షన్ నెలకొంది. సో రాత్రికి రాత్రే సమీకరణలు మారుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్ అందరూ కూడా ఆ హాల్లోకి చేరుకుంటున్నారు. సో నాతో పాటుగా మా మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. సో ముందుగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఎటువంటి హంగ్ క్లియరెన్స్ అయింది, మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకున్నాం. సో ప్రెసెంట్ కార్పొరేషన్లు చూస్తే సార్, కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 4గింట చాలా క్రిస్టల్ క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల, తర్వాత నల్గొండ అండ్ రామగుండ 3 చోట్ల. మహబూబ్ నగర్లో హంగ్ వచ్చింది, కొత్తగూడెంలో హంగ్ ఉంది, నిజామాబాద్, కరీంనగర్లో కూడా హంగ్ ఉంది. సో కొత్తగూడెంలో సమీకరణలు కలిసాయి, సిపిఐతో ముందుకు వెళ్తున్నట్టుగా అనౌన్స్ చేశారు వాళ్ళు కూడా. సో మహబూబ్ నగర్లో ఇండిపెండెంట్లతో కలిసి ముందుకు వెళ్తున్నారు. సో నిజామాబాద్ అండ్ కరీంనగర్లో కొంత హైటెన్షన్ ఉంది. సో డిఫైన్ చేయవచ్చు మనం వీటిని ఎలా చూడాలి, ఈ కరీంనగర్ నిజామాబాద్ సిచ్యువేషన్ ఏముండబోతుంది? మనోజ్, మున్సిపల్ ఎన్నికల క్లైమాక్స్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. నిజానికి 11వ తారీఖున పోలింగ్ జరిగింది, 13వ తారీఖున కౌంటింగ్ జరిగి రిజల్ట్ అయితే వచ్చింది. కానీ అసలైన ఎన్నిక, అసలైన యుద్ధం ఈ నెల ఇప్పుడు 16వ తారీఖున ఈరోజు స్టార్ట్ అయింది, ఇప్పుడే జరుగుతోంది. ఎందుకంటే మీరు ఎన్ని వార్డులు గెలిచినా చివరికి అధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఎవరు అక్కడ మేయర్ అవుతారు, ఎవరు మున్సిపల్ చైర్మన్ అవుతారు అనేది ఎన్నిక ఈరోజు ఇప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక క్లైమాక్స్గా చెప్పుకోవాలి మున్సిపల్ ఎన్నికలకు మనం ఈరోజు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక రకంగా చూస్తే వార్డుల్లో చూస్తే మొత్తం 2995 వార్డుల్లో, అంటే 2 మున్సిపాలిటీలు ప్లస్ కార్పొరేషన్లు కలిసి కాంగ్రెస్ అత్యధికంగా 1537, బీఆర్ఎస్ 781 అండ్ బీజేపీ 336 గెలుచుకుంటే మిగతాయన్ని దాదాపు ఇండిపెండెంట్ కూడా 183 వార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఎన్ని వార్డులు గెలుచుకున్నా కూడా చివరికి ఎవరి చేతిలోకి అధికారం వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పండి, కొన్ని మున్సిపాలిటీల్లో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. చాలా విచిత్రమైన కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. సొంత పార్టీలో గెలిచిన వాళ్ళే పక్క పార్టీలోకి, ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇక మనం ఎప్పుడూ చూడని ఒక వింత పరిణామం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చూడాలంటే. ఒకవైపు బద్ధ శత్రువులుగా ఉన్న ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కొన్ని చోట్ల కలిసిపోతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోతున్నాయి. జాతీయ స్థాయిలో చూస్తే బీజేపీ, కాంగ్రెస్ ఆగర్భ శత్రువులు లేదా ప్రత్యర్థులుగా చూడాలి. కొన్ని చోట్ల ఇటు బీజేపీ, కాంగ్రెస్ కూడా కలిసిపోయి వాళ్ళ అధికారాన్ని చేజెక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కాసేపట్లోనే పూర్తి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ విచిత్రమైన కాంబినేషన్ల వల్ల అధికారాలు, అంటే అత్యధిక స్థానాలు, అత్యధిక వార్డులు లేదా కార్పొరేషన్లు, డివిజన్లు గెలుచుకున్న పార్టీలు కూడా అధికారానికి దూరం అయిపోయి తక్కువ స్థానాలు, అంటే అధికార మ్యాజిక్ మార్క్ చాలా తక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీలు కూడా అధికారాన్ని, అంటే మేయర్ స్థానాన్ని కావచ్చు, లేదంటే మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని లేదా పదవిని గెలుచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం మనోజ్. కార్పొరేషన్లు చూస్తే మొత్తం 7 కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణలో. ముందుగా మంచిర్యాల చూస్తే మొత్తం 60 డివిజన్లలో 31 మ్యాజిక్ మార్క్ అయితే కాంగ్రెస్ 44 స్థానాలతో క్లీన్ స్వీప్ చేస్తుందనే చెప్పాలి. అత్యధిక స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ మంచిర్యాల కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆల్రెడీ మేయర్కి సంబంధించిన ఎన్నిక కూడా పూర్తయినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా వార్త రావాల్సి ఉంది. ఆ తర్వాత చూస్తే నిజామాబాద్ నిజానికి నిజామాబాద్ కాంగ్రెస్ ఈ రెండు కూడా అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అక్కడ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. చివరి నిమిషం దాకా ఎవరికి మేయర్ పీఠం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే నిజామాబాద్ సంబంధించి కొంత క్లారిటీ వచ్చేసి
చేసింది. అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మొత్తం 60 స్థానాలు 60 డివిజన్లు ఉంటే 31 మ్యాజిక్ మార్క్. అక్కడ కాంగ్రెస్ ఇప్పటికే 17 స్థానాలు, ఎంఐఎం 14 గెలుచుకున్నాయి. కాబట్టి అక్కడ క్లియర్గా ఏమాత్రం డౌట్ లేకుండా కాంగ్రెస్ ఎంఐఎం కాంబినేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్కు మేయర్ పీఠం అండ్ డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు దక్కుతుంది. అక్కడ ఈ రెండు కాకుండా 2 ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. కాబట్టి ఇక నిజామాబాద్లో ఏ డౌట్ లేకుండా కాంగ్రెస్ ఎంఐఎం కాంబినేషన్ అధికారం చేజిక్కించుకుపోతుంది. ఇక ఇప్పుడు మనకు కావాల్సింది కరీంనగర్ మీద అక్కడైతే క్లారిటీ వచ్చింది, కానీ ఇంకా కొంత డౌట్, ఇంకా అక్కడ రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. నిన్నటిదాకా మనం రాత్రి వరకు కాదు, ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనకు ఒక చాలా సస్పెన్స్ కొనసాగింది. కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది, కానీ ఆ రకంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం వల్ల ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. 2 ఒకటే అని బీజేపీ ప్రకటించి వీళ్ళిద్దరిని రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు కాంగ్రెస్ను కానీ బీఆర్ఎస్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని, అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందనే అపవాదు రాకుండా ఉండటం కోసం ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ని నిల్చోబెట్టి వాళ్ళకు 2 పార్టీలు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక స్ట్రాటజీ అయితే వర్కౌట్ చేశారు కరీంనగర్ సంబంధించి. అయితే చివరి నిమిషంలో కరీంనగర్ కార్పొరేషన్ అంటే చాలా ఇప్పుడు మనం జరుగుతున్న మొత్తం కార్పొరేషన్లో అతిపెద్ద కార్పొరేషన్ 66 డివిజన్లు ఉన్నాయి. అయితే వెంటనే ఇక్కడ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఇంటర్వ్యూన్ అయ్యారు. అయిపోయి వద్దు, మనం ఒక మేయర్ స్థానం కోసం లేదా బీజేపీని దూరంగా ఉంచడం కోసం కాంగ్రెస్తో చేతులు కలిపితే మనకు లాంగ్ రన్లో రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ దూరంగా ఉండాలి ఈ ఎన్నికకు అని చెప్పడంతో అక్కడ మొత్తం 66లో కాంగ్రెస్ గెలుచుకుంది 14, బీజేపీ 30, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 అయితే ఇతరులు 10 గెలుచుకున్నారు. ఈ 14 ప్లస్ ఎంఐఎం 3 కలిసిన 17 అవుతుంది. ఇతరులు కూడా లాక్కున్నా కూడా అక్కడ మొత్తం 10 మంది వచ్చినా కూడా మ్యాజిక్ ఫిగర్ రావట్లేదు. కాబట్టి ఇక బీఆర్ఎస్ దూరంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడం, మేయర్ స్థానం దక్కించుకోవడం అనివార్యమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కానీ దూరంగా ఉన్నప్పుడు 66 నుంచి 9 తీసేస్తే అక్కడ 57 మాత్రమే అవుతుంది. 57లో మ్యాజిక్ మార్క్ రావడం 29. అక్కడ ఆల్రెడీ బీజేపీ గెలుచుకుంది 30 స్థానాలు. కాబట్టి అక్కడ బీజేపీకి ఇంకొక ఎక్స్ అఫీషియో ఓటు కూడా ఉంది. బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ. కాబట్టి ఇక్కడ ఏమాత్రం డౌట్ లేకుండా బీజేపీ మొట్టమొదటిసారి బీజేపీ జెండా ఎగరబోతోంది కరీంనగర్ కార్పొరేషన్ పైన. ఇక తర్వాత చూసినప్పుడు మిగతాది రామగుండం కార్పొరేషన్లో 60కి గాను 38 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ అవుట్ రైట్గా విజయం సాధించింది. అక్కడ ఏమాత్రం డౌట్ లేకుండా కాంగ్రెస్ కార్పొరేషన్ చేజిక్కించుకుంది. మరొకటి మహబూబ్ నగర్, అక్కడ కూడా మొత్తం 60 స్థానాల్లో కాంగ్రెస్ 27 స్థానాలు దక్కించుకుంది. అక్కడ బీఆర్ఎస్కు 10 స్థానాలు వచ్చినాయి. కాబట్టి అక్కడ ఇతరులకు 4 స్థానాలు, ఎంఐఎం 1 స్థానంలో గెలిచింది. కాబట్టి 4 + 5 ప్లస్ కాంగ్రెస్ 27 ఉంది. కాబట్టి కలిసి 32 స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ అవుట్ రైట్గా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మేయర్ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మనోజ్, నెక్స్ట్ చూస్తే నల్గొండలో మొత్తం 48 డివిజన్లకు గాను 27లో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి అక్కడ కూడా ఏమాత్రం డౌట్ లేకుండానే కాంగ్రెస్ మేయర్ స్థానాన్ని దక్కించుకుంటుంది. ఇక కరీంనగర్ కంటిన్యూ విత్ ఒకసారి కొత్తగూడెం కంటిన్యూ అయ్యే ముందు ఒకసారి బ్రేకింగ్ వస్తుంది సార్. ఇస్నాపూర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇస్నాపూర్లో ఒక హై టెన్షన్ వాతావరణం. ఇక్కడ ఏంటంటే మొత్తంగా మున్సిపాలిటీ ఇస్నాపూర్ మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డుల సంఖ్య 26 వార్డులు ఉన్నాయి. అక్కడ ఆ 26 వార్డుల్లో 14 మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్ దక్కించుకుంది 10, బీఆర్ఎస్ దక్కించుకుంది 12 అండ్ ఇతరులు 4 స్థానాల్లో ఉన్నారు. అక్కడ జనరల్ ఉమెన్ రిజర్వేషన్ ఉంది. ఇంట్రెస్టింగ్గా ఇస్నాపూర్కి సంబంధించి ఏం జరుగుతుందంటే గూడెం మహిపాల్ రెడ్డి తన ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడ వినియోగించుకోవాలనుకుంటున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడుతున్నారు. ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డితో పాటుగా రఘునందన్ రావు కూడా తోడయ్యారంట. సో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో దక్కకూడదు అని చెప్పి ఒకే కారులో గూడెం మహిపాల్ రెడ్డి అండ్ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు కూడా ఒకే కారులో వచ్చి తమ ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓటర్ని ఇటు బీఆర్ఎస్ వైపుగా నిలబడే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో 12 అండ్ ఇండిపెండెంట్ గెలిచిన 4లో ఇద్దరిని బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ క్యాప్చర్ చేసింది. సో 14 అయ్యారు. సో మ్యాజిక్ ఫిగర్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళు వినియోగించుకోబోతున్నారు. సో ఆ 2తో కలిపి సుమారుగా 16తో అక్కడ మ్యాజిక్ ఫిగర్తో
ఇస్నాపూర్లో కూడా చైర్పర్సన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. సార్ ఇంట్రెస్టింగ్గా బీజేపీ ఇందాక మనం అనుకున్నాం, ఒకవేళ కనుక కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మేయర్ అవకాశం ఇస్తే బీజేపీకి అవకాశం ఉండేది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయాయని చెప్పడానికి. కానీ ఇక్కడ ఇస్నాపూర్లో ఒక మున్సిపాలిటీ ఇద్దరు ఇండిపెండెంట్ కలిస్తే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది క్లియర్. సో కానీ గూడెం మహిపాల్ రెడ్డి అండ్ రఘునందన్ రావు ఇద్దరు ఒకే కారులో కలిసి వచ్చి వాళ్ళు ఇక్కడ ఎక్సాఫిషియో ఓటు వినియోగించుకోబోతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దోస్తీ మెదక్ నుంచే మొదలైంది అనుకోవాలా? యా తప్పకుండా మనోజ్, నేను ఇంతకుముందే చెప్పాను ఇక్కడ చాలా విచిత్రమైన పొత్తులు కనిపిస్తున్నాయి తెలంగాణలో మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి. మనకు తెలుసు బీఆర్ఎస్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటుంది బీజేపీ. ముఖ్యంగా మనం ఏదైతే చెప్తున్నాం దుబ్బాక ఎంపీ రఘునందన్ రావు చాలా ఫెరోషియస్గా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఎప్పుడైనా సరే వాళ్ళు బీఆర్ఎస్ నాయకుడిని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి లోకల్ రాజకీయాలు, లోకల్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇక్కడ ఇస్నాపూర్లో మనకు తెలుసు హైదరాబాద్ పక్కనే మనకు పటాన్ చెరువు పక్కనే ఉంటుంది ఇస్నాపూర్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకూడదు అనే ఉద్దేశంతో ఒక రకంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక్కటైనాయి. నిజానికి ఇక్కడ బీఆర్ఎస్ అనేది అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 26 స్థానాల్లో 12 స్థానాలు గెలుచుకుంది. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14. నిజానికి 14 రావడానికి ఆల్రెడీ గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. అండ్ ఇప్పుడు రఘునందన్ రావు ప్రత్యేకంగా నిజానికి ఇక్కడ రఘునందన్ రావు అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ గెలిచిన 4 ఇండిపెండెంట్లలో ఆల్రెడీ 2 బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. సార్ విజువల్ చూస్తున్నాం సార్, విజువల్లో చూడండి రఘునందన్ రావు అండ్ గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఒకసారి విజువల్ ప్లే చేయండి పీసీఆర్. ఇద్దరు కూడా ఒకే కారులో వచ్చారు, మంచిగా ముచ్చటించుకుంటున్నారు, పక్క పక్కనే ఉన్నారు, ఫామ్స్ చూసుకుంటున్నారు. వాళ్ళు ఎక్సఫీషియో ఓట్లకు సంబంధించి ఓటు వేయడానికి వెళ్లే ముందు వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సో ఇద్దరు కూడా బేసిక్గా ఇద్దరు హరీష్ రావు సంబంధించి అత్యంత కీలకమైన అనుచరుడుగా గూడెం మహిపాల్ రెడ్డికి పేరుంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మళ్ళీ ఒక వారం రోజుల క్రితం నుంచి బీఆర్ఎస్ పాట పాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని అంటున్నారు. సో ఇద్దరు కలిసి వెళ్ళడం, ఆ మంచి స్నేహభావం చూస్తుంటే మెదక్ నుంచే బీఆర్ఎస్ బీజేపీ స్నేహబంధం మళ్ళీ తిరిగి పుంజుకుంటుందా, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి ఒక నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే మళ్ళీ బలంగా చెప్పే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఒకసారి మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గూడెం మహిపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్లో చేరారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పాట పాడుతున్నారు. సుమారుగా వారం రోజుల క్రితం నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించమని అంటున్నారు. ఆయనే కొంతమందికి బీఆర్ఎస్ కండువాలు వేసి ఆహ్వానిస్తున్నారు పార్టీలోకి కూడా. ఆయన ఇంకా అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, కండువా కూడా వేసుకోవడం లేదు. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి రఘునందన్ రావు ఒకే కారులో రావడం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మౌలి సార్ చెప్పినట్టుగా అక్కడ అవసరం కూడా లేదు, రఘునందన్ రావు రావాల్సిన అవసరం లేదు, ఆయన ఓటు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు ఇండిపెండెంట్లు కలిసారు. గూడెం మహిపాల్ రెడ్డి కనుక బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటి చైర్మన్ పర్సన్ దక్కించుకోబోతున్నారు. కానీ గూడెం మహిపాల్ రెడ్డికి రఘునందన్ రావు తోడవడం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా. అసలు మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్నటువంటి వాళ్ళు, అసలు బద్ధ శత్రువులుగా వ్యవహరించినటువంటి పార్టీలన్నీ కూడా మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం చాలా కలయికగా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి బీజేపీ బీఆర్ఎస్ ఒకే వేదిక అయింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన గూడెం మహిపాల్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రకటన చేయడం. ఇప్పటికే మొత్తం పటాన్ చెరువు, సంగారెడ్డి, ఈ చుట్టుపక్కల పటాన్ చెరువుకు సంబంధించిన ప్రాంతాల్లో 5 మున్సిపల్ పీఠాలు ఉంటే దాంట్లో ఇప్పటికే 4 బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 1 కాంగ్రెస్కి దక్కే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఇస్నాపూర్కి సంబంధించి. ఎందుకంటే సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్కు మొత్తం కాంగ్రెస్కు 12 వస్తే బీఆర్ఎస్కు కాస్త తక్కువ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇండిపెండెంట్గా కలుపుకున్నారు కాంగ్రెస్. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి 1వ వార్డు నెంబర్ వ్యక్తి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. కొద్దిసేపటి క్రితమే విప్పు కూడా జారీ చేసి స్థానికంగా ఉన్న అధికారికి ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇదంతా జరుగుతుండగానే రఘునందన్ రావు మెదక్ ఎంపీ, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు ఒకే కారులో రావడం ఎక్స్ అఫీషియో ఓటు కోసం. ఆల్రెడీ ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ చివరి క్షణం వరకు అధికార పార్టీ ఏదైనా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది, తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉంది అభ్యర్థులు అనేటువంటిది ఇద్దరు కలిసి వచ్చి ఎక్స్ అఫీషియో ఓటుతో ఇస్నాపూర్కి సంబంధించిన మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మెజారిటీ యాక్చువల్గా కాంగ్రెస్ ఉంది, మిగతా 4 మున్సిపల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ మెజారిటీలో ఉంది. కేవలం ఒక్కటే పటాన్ చెరువులో ఒకటి కాంగ్రెస్కి మెజారిటీ దక్కే ప్రయత్నం వచ్చింది. ఇండిపెండెంట్లను కలుపుకున్నప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిపి చక్రం తిప్పినటువంటి సిచ్యువేషన్. వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఎక్స్ అఫీషియో ఓటు దాచుకున్నారు. వాళ్ళిద్దరు లేకుండా కూడా స్వతహాగా గెలిచేటువంటి అవకాశం. కాకపోతే ఆల్రెడీ ఒక బీఆర్ఎస్ నుంచి గెలిచిన 1వ వార్డు అభ్యర్థి ఆల్రెడీ కాంగ్రెస్ పంచన చేరారు.
కాంగ్రెస్ పార్టీ శిబిరంలో ఉన్నారు కాబట్టి ఏ క్షణంలో చివరికి ఓటేసేటువంటి టైంలో ఏమైనా జరగవచ్చు, క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుందనేటువంటి దాంతో పక్కడబందీగా హరీష్ రావు సూచన మేరకు అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి పావులు కదిపారు, బీజేపీతో కలిసి ముందుకు పోతున్నారు. దాంట్లో మధు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 12 స్థానాలు గెలిస్తే ఇక్కడ 12 స్థానాల్లో గెలిచిన ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ శిబిరానికి వెళ్లడమే రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో ఓట్ని మ్యాండేట్ చేసిందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ ఆ కాంగ్రెస్ పార్టీ పంచన చేరినటువంటి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఓటేసేటువంటి టైంలో కూడా ఏమన్నా కొద్దిగా చిన్న మార్పులు జరిగినా, ఎవరైనా ప్రలోభ పెట్టినా, ఇంకా ఇతరత్రాకి సంబంధించిన విషయంలో అధికార పార్టీ వైపు మొగ్గు చూపినా పీఠాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. చైర్మన్ పీఠాన్ని అవకాశం ఇవ్వకుండా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు విప్ కూడా జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఎర్రోల శ్రీనివాస్ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారికి విప్ పార్టీ నుంచి జారీ చేసినటువంటి విప్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వైపు కనుక ఓటు వేస్తే వారిపైన అనర్హత వేటు వేయాలనేటువంటిది విప్ పత్రాలను కొద్దిసేపటి క్రితమే జారీ చేశారు. సో ఇదంతా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఒక్క చైర్మన్ పీఠం కోసం ఎంత పెద్ద ఎత్తున సమీకరణ జరుగుతుంది రాజకీయ పరంగా. కానీ ఇటు పార్టీలు ముఖ్యంగా బద్ధ వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, మొన్నటిదాకా ఒకరిపైన ఒకరు ఎన్కౌంటర్లు చేసుకున్న పార్టీలు కూడా ఈ మున్సిపల్ పీఠాల కోసం అవన్నీ పక్కన పెట్టి ఒక్కటై ముందుకు వస్తూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ను కార్నర్ చేయడానికి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆమన్గల్ లాంటి మండల ప్రాంతాల్లో అక్కడ బీఆర్ఎస్ను కార్నర్ చేయడానికి కాంగ్రెస్ బీజేపీ ఒక్కటవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తాం. సో చాలా విచిత్రాలు గతంలో ఎప్పుడు ఉమ్మడి తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదు. ఇలాంటి పరిస్థితులు మొదటిసారి రాష్ట్రంలో మున్సిపల్ తర్వాత కార్పొరేషన్ చైర్మన్ పీఠాల కోసం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అదే వేదిక పటాన్ చెరువు, సంగారెడ్డి, ఇస్నాపూర్ సంబంధించినటువంటి మున్సిపల్ పీఠం కోసం ఈ రకమైనటువంటి మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.